చలో అందరికీ శనార్థులలో ఉల్లాస అగరబత్తి సమర్పించు మాస్ మలనం చుట్టుపాటుపై వాల్ఫుల్లోకి స్వాగతం వచ్చేసిండు మీ నర్సికాక ఇక అరుచుకుందాం రారులా ఇయాల్టి మోక అయ్యో పెళ్ళమ్మ కూడా కొట్లాడుకొని పిల్లగాని బాయిలేసిరట గట్టినే ఉన్నది ఈ ముచ్చట కూడా రాజకీయ నాయకులు కొట్టుకుంటే మీకేమైందా బాబు ఇక పోలీసు వాళ్ళు మరి కాపాడాలి కదా ఇక వాళ్ళ డ్యూటీలో వాళ్ళు పోతుంటే పోలీసు వాళ్ళని అడ్డుకున్నారట మాజీ ఎమ్మెల్యే కొడుకులు ఇద్దరు ఇక వీళ్ళు కాక ఇంక కొంతమంది బీఆర్ఎస్ కార్యకర్తలు ఉన్నారు కదా ఇక వాళ్ళందరి మీద కలిపి 10 మంది మీద దాకా కేసులు అయినాయట అలా వీళ్ళిద్దరు కూడా ఉన్నారు అయినా నాకు అర్థం కాదు కానీ వాళ్ళు ఏదో కొట్టుకుంటుంటే వీళ్ళు పోలీసు వాళ్ళని ఆపిడు ఎందుకే డ్యూటీ చేసేటోళ్ళని ఆపితే ఊకుంటారా ఇక వాళ్ళు కేసులు పెడితే తీసుకుపోయి లోపలేసిరు అగో గట్లున్నది కథ ఇక మాజీ ఎమ్మెల్యే కొడుకులట మళ్ళీ మీదికెళ్ళి చూడుంది చిన్న పొలగండ్ల కాంచెల్లి ముసలి ముడుగోల దాకా అడిగినా చెప్తారు గీ జవడం ముచ్చట ఎవరిదంటే రానుల్లా ఇంకెవరిది చెప్పు కౌశిక్ రెడ్డి ఆర్కే పుడి గాంధీ ఇక జవడం నడుతూనే ఉన్నది కదా ఇక గాముచ్చట మీదనే కేసులు నమోదైన ఊళ్ళో కొంతమంది మీద ఇక రంగారెడ్డి జిల్లా కేశంపేట పోలీస్ టౌన్లో 10 మంది బీఆర్ఎస్ నాయకులు కార్యకర్తల మీద కేసులు నమోదైనాయి ఎమ్మెల్యేలు ఆర్కే పుడి గాంధీ పాడి కౌశిక్ రెడ్డి నడుమ రాజుకున్న జవడంతో మొత్తానికైతే శాంతి భద్రతల పరిరక్షణలో భాగంగా బీఆర్ఎస్ ఎమ్మెల్యేలు హరీష్ రావు గంగుల కమలాకరు పల్లా రాజేశ్వర్ రెడ్డి ఏముల ప్రశాంత్ రెడ్డిని ఇక పట్నం నుంచి కేశంపేటకు తీసుకుపోగా దారినడు ఇట్లనే కొంతమంది బీఆర్ఎస్ నాయకులు పోలీసుల విధులకు ఆటంకం కలిగించిండ్రని సైబరాబాద్ పోలీస్ కమిషనరేట్ పరిధిలో విధులు నిర్వహించే హోంగార్డు రమేష్ కేశంపేట పోలీసులకు ఫిర్యాదు చేసిండు దీంతో షాద్నగర్ మాజీ ఎమ్మెల్యే అంజయ్ యాదవ్ చిన్న కొడుకుతో పాటు ఇంకొంతమంది మీద మొత్తానికైతే కేసులు నమోదు చేసిండ్రులా ఇక వీళ్ళు జవడం పెట్టుకుని నడుమిట్లు ఇలా కచ్చి పడ్డది చూడుర్రి ఎట్లుంటదో కథ ఇక అట్లున్నది మొత్తానికైతే ముచ్చట చూడుర్రి ఇక రాదా ఈ గాలిపంక పార్టీ వాళ్ళకు ఈ పట్టాన రాదు చెవ్వ జనం వడగొట్టి ఇంటికి తోలినా కూడా గవే గాలి చేతలు చేస్తున్నారు ఇక గీడ చూడుండ్రి పాపం తెలుగుదేశం పార్టీ వాళ్ళు వినాయకుని పెట్టుకున్నారట పెట్టుకొని నిమజ్జనానికి పోతుంటే ఇక అందులోకెళ్ళి కారం గుప్పుడు వాళ్ళతోటి కథలతోటి మీది గోడు కొట్లాట పెట్టుడు కట్టెలతో కొట్టుడు ఏం చక్కదనం ఏంది ఎక్కడి పార్టీలు ఈ పార్టీలో జవడాలు పెట్టుకుంటే వచ్చేదే ఉంది పోయేదే ఉంది పాపం దేవుని నిమజ్జనంలో కూడా నిమ్మలంగా చేసుకొని ఇస్తలేరంటే ఎంత గాలిపడిగా చేతలు చెప్పురు వీళ్ళయి అందుకనే ఆయన జగనాలకు మీకు ఆరతిచ్చి జనం ఇంటికి పంపించారు కదా అయినా మీరు ఇంకా ఏదో ఆశపడుతున్నారు చూసినారు గదే లేఖతనం తెలివిలేనితనం అన్నట్టు ఇక చూడరు గొడవ ఎట్లుందో ఈ పంకపాటోళ్లకు ఏడబోయినా జవడం లేకపోతే నడిచేటట్టు కొడతలేదు కదా బాపట్ల జిల్లా అద్దంకి మండలం కాడున ధర్మవరం ఊర్లా ఇక తెలుగుదేశం పార్టీ ఆధ్వర్యంలో గణపతి నిమజ్జన కార్యక్రమం నిర్వహించిండ్రటంలాగా అక్కడ ఇక ఊర్ల ప్రధాన ఈది ఎమ్మట ఊరేగింపు వేసుకుంటా సాగర్ కాలువల నిమజ్జనం చేసేందుకు పోయిండ్రట ఇక అక్కడ ఉన్న పంకపాటి వర్గీయులున్న ఇండ్ల కాడికి ఊరేగింపు రాగానే ఇక పథకం ప్రకారము పంకపాటోళ్ళ ఏర్పాటు చేసుకున్న రాళ్లను ఊరేగింపు చేస్తున్న తెలుగుదేశం పార్టీ వర్గీయుల మీద రాళ్లతోటి ఇక కొట్టిండ్రులా గిన్ తాగముంటదా చెప్పుండ్రి కారం పొడి పొట్లాలను చింపి ఊరేగింపు చేసుకుంటున్నోళ్ళ మీద చల్లి కట్టెలతోటి దాడి చేసిండ్రు ఇక గిన్ తాగం లెక్కలున్నాక గిల్లని ఏమంటారు చెప్పుండ్రి వామ్మో ఇలా కుట్రలు పాడైపోను ఇలా కోపాలు కంట్లే పోను గిన్ తాగం ఉంటదా అనుల్లా అధికారంలో ఉన్న ఒక తీరే లేకున్నా ఒక తీరే ఉన్నారు కదా ఇక దాడిలో పాపం 10 మంది దాకా దెబ్బలు దాకినాయి ఇక ముచ్చట తెలుసుకున్న పోలీసులు అక్కడికి చేరుకొని 2 వర్గాలను చెదరగొట్టి గాయపడ్డోళ్లను ఇక దవాఖానకు పట్టుకపోయి గాళ్లకు ఇక వైద్యం ఇప్పించిండ్రు చూడుండ్రి ఈడోడు అడ్డమైనోడే ఉన్నట్టుండు ముఖం కాలిపోను తాగితే అయ్యంకాలే మూలకు వంతే తాగిన కానీ ఆడోళ్ళ మీద దాడి చేస్తే చూసుకుంటూ ఊకుంటారా పిల్లగారు రోడ్డు మీద ఇక చూడు ఒకడు ఈరంతా పిల్లడు గట్టినే చేసిండు ఇక తాగి ఒక ఆడవ మీద పోయి ఆమెను ఆగమాగం చేసి బెదిరియబోతున్నాడట ఇక అంతనే ఇక ఒక పెద్దన్న చూసి మొత్తానికి ఆయన పట్టుకొని లోపలేయరని చెప్పి పోలీసు వాళ్ళకి అప్పచెప్పి ఇక తాతని అత్తగారింటికి పంపించిండు వాళ్ళు చూసుకుంటారు ఒక కథ అయినా వీళ్ళు ఎందుకో ఇట్లా చేస్తారో ఏం కథ మరి తాగితే తాగినవు నీ తాగుడేనదు ఆగి నీ సావేదను ఓ మూలకు రాస్తావా జనాల మీదకి పోతే చూసుకుంటూ ఊకుంటారు జనము ఇక చూడుండ్రులే ఓష్ని కథ పాడైపోను తాగి సప్పుడంటే మళ్ళీ ఇంటికి పోయి మలుసుకొని వండక రోడ్డు మీద కచ్చి గిట్లా ఆగం చేస్తా అంటే ఎవరు ఊకుంటారు చెప్పుండ్రి ఇక విజయవాడ కాడ ఓ మందుబాబు ఈ రంగం మామూలుగా లేదు బిర్రుగా దాగి రోడ్డు మీద కచ్చి ఆగమాగం చేసిండులా బండి మీద పోతున్న ఓ ఆడమ మీద తాగుబోతు దాడి చేసిండు నిర్మలా కాన్వెంట్ జంక్షన్ కాడకి ముచ్చటైందులు ఇక రోడ్డు మీద గదేదారిలో పోతున్న ఓ ఆయన ఎమ్మటినే చూసి ఆగమని చెప్పి అక్కడ ఉన్న వాళ్ళని అందరిని పిలిచి చుట్టుపక్కల వాళ్ళని ఇక మొత్తానికైతే తాగుబోతు దాడిని అడ్డుకున్నారు ఇలా ఇక అదే విధంగా పాపంగా బాధితురాల దగ్గరకు పోయి ధైర్యం చెప్పిండు నిందితుని పోలీసు వాళ్ళకి అప్పగించిండు సిటీ కమిషనర్ కు ఫోన్ చేసి ముచ్చట మొత్తం వివరించిండు ఇక మహిళని ఇంటికాడ దిగబెట్టే ఏర్పాటు చేసి మొత్తానికైతే అక్కడ నుంచి ఇక వెళ్ళిపోయి మొత్తం సర్దు మరిగేటట్టు చేసిండు ఇక గిన్ తాగం చేసినాక ఏమంటారు చెప్పుండు తాగుబోతోళ్ళు
తాగిన తర్వాత బయటకు అత్తరు, ఎగురుతారు, దునుకుతారు, ఆగమాగం చేసింది కాక పానాలు కూడా తీసే కాడికి అత్తది లెక్క. ఇక మందు తాగితే ఎట్లుంటది చెప్పుర్రి, మందు తాగితే పెయి మీద సోయి లేకుండా ఆగమాగం ఉంటది అన్నట్టు లెక్క. ఇక మొత్తం దిగిన తర్వాత ఏం చేసింది అన్నది ఏరుకుంటుందా మళ్ళీ ఉండదా, నేనేం చేసిన అన్నట్టు మళ్ళీ ఇట్లా మోకాలేం చూసుకొని చేస్తే ఏమత్తది చెప్పుర్రి. ఇక మరి అందుకే తాగినప్పుడు నిమ్మలంగా పోయి అప్పుడేంటి ఇంట్లో వండాలి కానీ గిదేం కథలు. ఇదే ఇవాళ రేపట్ల ఆడోళ్ళకి మగోళ్ళకి అందరికి ఒకటే పిచ్చి. అంటే సెల్ ఫోన్లో తలకాయ పెట్ట ఆ రీలు చూడ ఇట్లా మీది కానా ఈ రంగాల్లో ఆమె ఏం చేసిందో చూడుండ్రి. ఇక వర్షాలు వరదలు వస్తుంటే కూడా పోయి శివలింగం కాడ ఏదో ఫోటో దిగుతారు రీల్ చేస్తా అని కూలిపోతున్న కట్టెల బ్రిడ్జోలో ఉంటే దాని మీద నడవపోయింది. ఏముంది అమాంతం వరదల పడ్డది. వరదల పడితే ఆడ ఊకుంటుందా, వరద వస్తే నూక్కొని పోతరే ఉండే పొంగ కట్టెను పట్టుకొని ఏగలాడంగా ఇక అలో ఇల్లో గుంజీవితలు వేసి బతికి బయట పడ్డది. కానీ ఎందుకు ఈ అల్పంచేతలు చేయాలి, ఎందుకు వానల వరదల రీళ్లు చేయాలి, ఏం సోకది. ఇప్పుడు ఆఖరికి పానాల మీదకి వచ్చినా వీళ్ళు చెప్పినా రాదు కొంతమందికి ఏం పైత్యమో ఏం కథో ఆగమాగం చేస్తారు. ఆ ఇన్స్టాగ్రామ్లో ముఖం పెడితే మటుకు అమ్మ చూడలేకపోతున్నాం. ఎక్కడికి గోరాలు ఇవి. చేతుల సెల్ఫోను పట్టినా ఎంకటి, ఇన్స్టాల రీలు తీసినా ఎంకటి, ఇక నేను వైరల్ అయ్యినా ఎంకటి, గిదే లెక్క. ఎవ్వరు చేతుల చూసినా పెద్ద టచ్ పోనోటి పట్టాలా, యాడికి పోయినా ఓ వీడియో బోటి తీయాలా, ఎగండ్ల వచ్చే లైకులు కామెంట్ల కోసం చూసుకోవాలా. ఇక ఈ నడుమ ఇది పెద్ద ఫ్యాషన్ అయిపోయిందిలా. గట్లనే రీల్స్ కోసం చేస్తున్న స్టంట్లతోటి పానలు పోగొట్టుకుంటున్నారు కొందరు. ఇక పైలంగుండాలా గాని గిదేం లెక్క చెప్పుండ్రి. ఇక గీ తిరగనే ఒక ఆమె ఏం చేసిందో తెలుసానులా, రీల్స్ కోసం యువతి అత్యుత్సాహం ప్రదర్శించింది. ఆఖరికతే పానలు పోగొట్టుకునే కాడికి తెచ్చుకున్నది. ఉత్తరాఖండ్ ఉన్న హరిద్వార్ల విష్ణుఘాట్ కాడ గిసొంటి ముచ్చట్నే అయిందిలా. ఇక నది చూసుకుంటేనేమో భారీగా అడ్డ వానలతోటి జోరుగా ప్రవహిస్తున్నది. ఇక మరిగా నది అట్లా ప్రవహించగానే అక్కడ ఉన్న శివలింగం కాడికి ఓ యువతి రీల్స్ కోసం అని పోయిందిలా. ఇక మరి అత్యాశ కాకపోతే పోయింది దండం పెట్టుకుని వెనకకు తిరిగి రావాలా కదా. అక్కడ అడ్డంగా కట్టిన కట్టెల మీద నడుచుకుంటా జారి నదిలా పడ్డదుల్లా. ఇక జరంతా ముందుకు కొట్టకపోయింది కానీ అక్కడ కట్టెలు కూడా లేకపోతే పానాలు పోయేది కదా. ఇక చుట్టుపట్టున్న కట్టెల్ని పట్టుకొని బతికి మళ్ళా బయట పడి ఒడ్డుకు చేరింది కానీ లేకపోతే ఏం కావాలా. ఇక కావాలంటే మీరు కూడా చూడుండ్రి. అది చూసిన రానులా ఇదేం పైత్యం పాడైపోయింది. చూస్తేనేగా నీళ్ళని చూస్తే కళ్ళు తిరిగి చక్కెర అత్తది. ఇక గసంటది గక్కడి దాకా పోతా పోయి వీటి మీద ఎగురుతా అంటే ఏమన్నట్టు చెప్పుండ్రి. కట్టలు జరంత పెద్దగానే లేవు, జారింది అంట పడ్డది. పానం పోతే ఏమొచ్చేది చెప్పుండ్రి. ఇవాళ రేపట్ల ఓపిగ్గా వండుకొని తిందాం, పిల్లలకు పెట్టుకుందాం, నిమ్మలంగా ఆ ఇల్లు పొలు చూసుకుందాం అనే సమయం లేదు కదా అందరికీ. చూస్తే సెల్ఫోను దబ్బులు అయిపోవాలి, లేకపోతే ఇక ఇక్కడక్కడ తిరగాలి, రీలు చేయాలన్నట్టే ఉన్నది. ఇక చూడు ఏం తినబోయినా అగ్గోలు అయిపోతుంది, తొందరగా అయిపోతుంది. దబ్బున తిని అవతల పడదామని చూసుకుంటే ఇక ఇట్లుంటుంది. ఒక ఆయన సమోసా తినబోయినాడు, అట్లేముంది కప్ప కాలు వచ్చింది. ఇక ఇదివరకు మీరు చూసిరు కదా, దేంట్లో చూసినా కలితే ఉండే. ఈ అడవైనది తింటే ఏమన్నా ఉంటాయా? ఇప్పుడు దాన్ని కప్పకాల సమోసా అనాలనా, మరి ఏమన్నా వెరైటీ సమోసా అనాలనా? అగో గట్లున్నది. ఏదున్నా శుభ్రంగా ఇంట్లో చేసుకొని తింటే ఏ నిమ్మలం ఉంటుంది. కానీ ఇట్లా అడగోలికి ఎడబడతా ఆడ తింటే ఇట్లాంటివి ఉంటాయి. ఇంట్లో వండే వంటలు ఏం నచ్చుతాయి చెప్పుండ్రి. నడుమ చెవ్వ ఎప్పుడు గివే కూరల, వంకాయ, బెండకాయ, దొండకాయ, పప్పు, టమాటా. హే మాకొద్దు, ఇవాళ పోయి బయట తింటాం. ఇక ఈ కూరలతోటి అయితలేదు చేత్తలేదు అని చెప్పి ఎప్పుడు చూసినా కూడా బయట తినుకుంటా. ఇక మొత్తానికైతే దిక్కుమల్ల తిండ్లకు అలవాటు పడుతున్నారు. ఏది ఉన్నా కలుషితమైనా సరే అదే కమ్మగత్తుంది. ఇక మరి పానీపూరి కాంచేలి మొదలు పెడితే ఏండ్ల చూసినా కూడా ఇక మరి అక్కడో జాగల ఇక్కడో జాగల అవ్వచ్చినాయి ఇవ్వచ్చినాయి అనే ముచ్చట్లు ఇంటనే ఉంటున్నాము. ఇక వీటిలలో ఎలుకలు బల్లులు కనబడుతున్నాయని చెప్పి ఈ ముచ్చట్లు బాగానే విన్నాం కదా. గసొంటి ముచ్చట్నే ఇక్కడ ఒకటి అయింది చూడుండ్రి. సమోసాల కపకాలోటి ప్రత్యక్షం అయిందట సమోసా తినేటైనకు. ఇక మరి ఆకలి బాగా అయినట్టున్నది. ఇక పొయ్యి సమోసా తింటాని తీరాగా సమోసాలు తీసుకొని మంచిగా నోట్లో పెట్టుకునేటాళ్లకు కొరికి చూస్తే కప్పకాలు కనబడ్డదట నువ్వులా. దీంతో గల్ల మీద గొడవకు దిగిండట. అటెనక చిక్కి ఆ పక్క పొంటనే ఉన్న స్వీట్ షాప్ మీద పోలీసులకు ఫిర్యాదు అయ్యాంగా ఇక కేసు నమోదు చేసుకున్నారట నువ్వులా. ఇక ఆహారం శాంపిల్స్ తీసుకొని
పరీక్షకు పంపిర్రట. చూడుండ్రి ఎంత ఆగముంటదో. ఇక తినుండ్రి బయట మంచిగా కమ్మగత్తున్నాయని బయట తింటే మీ పానాలే పోతాయి. చూసుకోండి, కావాలంటే పోతే ఆపగి వీడియో చూడుండ్రి గట్టన బుద్ధత్తది. मेंढक की टांग निकली हुई है समोसे में, समोसे में मेंढक की टांग। వామ్మో నువ్వద్దిగానే కదా నుల్లా. ఇక బయటకు పోయి సమోసాలు తింటాం, పానీపూరీలు తింటామనంటే కష్టకాలమే ఉన్నది కథ. ఎట్లా తయారు చేస్తుండ్రో ఏమో, ఏ నీళ్ళతోటి తయారు చేస్తుండ్రో తెలుస్తలేదు గాని నెరి అధ్వానమే తయారు చేస్తుండ్రు కదా. ఇక ఇప్పటికన్నా జరంతా బయట తిండి మానుకొని ఇంట్లో తిను నిమ్మలంగా. भाई पूरे समोसे में मेंढक होएगा, ये सिर्फ टांग आई है। చూసిర్రా పంతులు అంటే గిట్లుండాలులా, గిట్లుంటే ఏదైనా నేర్పొచ్చు. ఈ పొరగాలకు ఫోన్ రోగం ఎక్కువైపోయింది. ఈ ఫోన్లు పట్టి పట్టి చదివేటట్లేరు. ఏం చేద్దామని టీచర్లు అంతా కలిసి ఆలోచన చేసిరు. చేసి కళ్ళకి ఇంత ఎర్రగా ఏదో పోసుకొని ఆమె చాలా సెల్లు చూసి నా కన్ను మంటలు మండి రక్తం వచ్చింది అని చెప్పి నిజంగా యాక్టింగ్ చేసేటాలకు ఆ పక్కన టీచర్లు వీళ్ళు అంతా కలిసి ఇక పొరగాల చేతికిచ్చినా పట్టుకుంటలేరు ఆ ఫోను. గిట్లా చేస్తే మంచిగా ఉంటుంది. ఎందుకంటే వచ్చిన కాంచెలు ఫోన్ ముఖంలో పెట్టిరంటే మళ్ళీ బడిపోయేదాకా ఫోన్ ఇడుస్తారు. ఫోన్ ఇవ్వకపోయినా కష్టమే. తింటప్పుడు ఫోనే, పంటప్పుడు ఫోనే, లేవంగానే ఫోనే, ఎడమైన ఫోన్ తలగబడి ఫోను. పొరగాల దమాకంతా ఖరాబ్ అయిపోతున్నది. కావాలనే ఒక పంతులం ఎట్లా చేసింది చూడరు. గిట్లా చేస్తేనే మంచిగా ఉంటుంది. ఈ కాలం పిల్లగాండ్లకు సెల్ ఫోన్ లేకపోతే బువ్వదినుడు కాదు, పండుకునే యాళ్ళ దాకా గదే అలవాటు అయిపోయింది. ఇవాళ తానం చేయాలన్నా, తయారు కావాలన్నా, అన్నం తినాలన్నా, బడికి పోవాలన్నా, బడికోయొచ్చినాక మళ్ళా ఫ్రెష్ అయ్యి మళ్ళీ అన్నం తినాలన్నా కూడా ఫోనే అయిపోయింది. ఇప్పుడున్న పిల్లలు ఫోనే ప్రపంచం. ఫోన్ లేకపోతే బతుకుతూనే లేరు. ఇక ఫోన్ ఒక వ్యసనం లెక్క మారిపోయిందిలా. హోంవర్క్ చేయాలన్నా, తిండి తినాలన్నా, ఏదున్నా సరే పక్క పొట్ట ఫోన్ ఉండాలా, అందులో వీడియోలు రావాలా, వాళ్ళు చూసుకుంటా పని చేసుకోవాలా. గిదే నడుతున్నది. అయ్యో గిట్లయితే ఎట్లా? పిల్లగాండ్లు మొత్తం మాగమయ్యే కాడికి వచ్చినది కదా అని చెప్పి ఇక యూపీలున్న ఓ ఈ స్కూల్ మేడంలు ఇన్నుతంగా ఆలోచన చేసిండ్రులా. ఇక ఎక్కసేపు ఫోన్ గంటలు గంటలు చూస్తే కళ్ళకెంచి రక్తం గారుతున్నదని చెప్పి ఓ టీచర్ ప్రాంక్ చేసింది. ఇక ఆమె బాధను ప్రత్యక్షంగా చూసినగా చిన్న పిల్లగాళ్ళు భయపడ్డరు. ఇంకా అటెనక చిక్కి ఫోన్ కావాలన్నా తీసుకోండి అని మేడంలు ఇస్తే మాకు వద్దే వద్దు అని చెప్పి భయపడుకుంటే దూరం జరిగిండ్రులా. ఇక మేడంలు చేసిన ఈ ప్రయత్నం మీద ఇక నెట్టింట్లో అయితే జోరుగానే మెచ్చుకుంటున్నారు అనుకోరాదుర్రి. ఇక మరి ఏదైనా ఫోనే ప్రపంచమైంది, దూరం చేయాలంటే ఎట్లా అని ఇట్లా ఆలోచన చేసిరు. చూడుర్రి, కావాలంటే వీడియో ఓపాలి. What happened, ma'am? क्या हो गया आपको? Last day I used mobile so many times. Oh no! देखा है? लो लो इंजेक्शन करेंगे आप. करो आप, देखो जरा मैम कितना आइस से ब्लड आ रहा है उनको. Okay, never use mobile all the time. Use phone afterwards. చూసిండ్రు కదా నుల్లా. మరి లేకపోతే ఏంది చెప్పుండ్రు? చిన్న పిల్లగాండ్లు ఫోన్ లేకపోతే బువ్వ కూడా ముడతలేరు, కనీసం స్కూల్ కు కూడా పోతలేరు. ఇక ఇట్లయితే నడదని చెప్పి గీ తీరుగా చేసిండ్రులా. कितना आइस से ब्लड आ रहा है उनको. किसको लेना है? आपको लेना है? फोन यूज करना. यूज फोन आफ्टरवर्ड्स. కొట్టాల మరి వీడిని కొట్టకపోతే ఎట్లుంటుంది చెప్పురే. పోరగాలు అంతా కలిసి మందు తాగుతుంటే తాగమంటే వద్దంటాడు. ఇవాళ రేపట్లో మందు తాగుకుంటుంటారా? అమ్మా ఇంత పనుకున్నావు. మేము మందు తాగమంటే తాగవారా అని సోపతి గాని పట్టుకొని పటా కొట్టిరు పోరగాళ్ళు. ఇగో గిట్లున్నది యూత్. పాపం వాడు తాగనంటే వదిలేయాలి కదా. నువ్వు ఎందుకు తాగవని తాగలేదని కొట్టిరంటే ఏమనాలి చెప్పుర్రి. ఇక గిసోంటి సోపతులు అయినాక అమ్మ నాయనకి ఏడ నిద్ర పడుతుంది. ఏ యూనివర్సిటీ అయితే ఏడ ఉంచి వస్తుంది. పొరగాల ఆడ పెడితే ఎట్లున్నారో ఏం కథ అనుకుంటే అమ్మాయిని పైసలు అడగా ఇట్లా అడగలి కదా. మళ్ళీ తాగని వాళ్ళని కొట్ట, ఆ సీసాల వాళ్ళ కొట్ట ఎక్కువ అయితే నెత్తిల వాళ్ళ కొట్ట సీసా గివే సిడుగు చేతలు అవుతున్నాయి. గిడ చూడరు గట్టినే అయిపోయింది అయితే రంగోలిగా. ఆ యూనివర్సిటీ పొరగాలట. ఇక నా ఒక దోస్తుగాడు ఉండి నాకు కుదుర పోయింది ఆగనన్నాడట. అంత పడంతరం వద్దంటావురా అంటే పెడి కొట్టిరా పొరగాన్ని. అంటే మరి తాగి చెడిపోమంటారా? ఆలోళ్ళే ఇక అందరు చెడిపోవాలన్నట్టు. ఇక బుద్ధిమంతులు లెక్క వాళ్ళు ఉండొద్దు. ఇక ఈసొంటి వాళ్ళు రేపటి భావి భారత పౌరులయ్యా. ఇక చూడుర్రి. ఓ
పౌష్టికత పాడైపోను. ఈ నడుమ పొలగాండ్లు మరి అధ్వానం తయారైతున్నారు కదా. చదువుకునే పొలగాండ్లు చదువుకునేటోళ్ళ లెక్కుంటుండ్రా. ఇక మరి మంచిగా తాగుదాం, బిర్రుగా ఊగుదాం, కడుపు నిండా తిందాం, పతాకం పందాం, గిదే లెక్క. ఇంకొకటి ఉంటే మంచిగుండు, చదువుకునేది లేదు. మరి అవ్వయ్య మరి ఇంతగానో కష్టపడి పని చేసి చదివిస్తుర్రు, ఎట్లో ఒక తీరు బతకాలన్న ఆలోచనలు ఏం లేకుండా అడ్డగోలిగా తయారైతున్నారు. ఇక వీళ్ళు తాగిందే కాక అలవాటు లేని కూడా అలవాటు చేయబోతున్నారు. ఇక ఇక్కడ చూడుండ్రి, ఇక మేము అందరం తాగుతున్నాం, నువ్వు కూడా తాగు అని చెప్పి ఒక పిల్లగానితో అన్నారట. నాకు అలవాట్లేదు, నేను దాగా అన్నందుకు తోటి విద్యార్థులు అందరు కలిసి పిడిగుద్దులు గుద్దినరట. నుల్లా ఇక ఈ ముచ్చట మధ్యప్రదేశ్ లో ఉన్న ఓ వర్సిటీలో అయిందుల్లా. మందు తాగలేదని చెప్పి పాపం తోటి విద్యార్థులు ఇష్టం వచ్చినట్టు కొట్టిండ్రు. ఇక ఈ వీడియో ఒకటి సోషల్ మీడియాలో రింగన్న పురుగోల గిర్రా గిర్రా చక్కర్లు కొడితే మీరు కూడా చూస్తారని మీకోసం పట్టుకొచ్చిన చూడుండ్రి. వామ్మో, అవ్వెందేబలులో బ్రహ్మ యూనివర్సిటీలో ఎంబీఏ చదువుతున్నాడట రంజిత్ అనే గీ పిల్లగాడు. ఇక తోటి విద్యార్థులందరూ మందు తాగుతున్నారట. నాకు అలవాట్లేదు, గీ అలవాటు నాకెందుకు, నేను దాగని చెప్పి పిల్లగాడు కోపంకి వచ్చిండట. మేమందరం దాగంగలేంది, నువ్వు దాగవా అని చెప్పి పిడిగుద్దులు కొట్టుకుంటా బెల్ట్ తోటి ఇష్టం వచ్చినట్టు కొట్టిండ్రట. నుల్లా ఇక గీ ముచ్చట పోలీసు వాళ్ళ కాడి కొబ్బుడితోటి 5గురిని అరెస్ట్ చేసిండ్రు పోలీసు వాళ్ళు. ఇక గివన్నటి వాటి ఉల్లాస్ అగరబత్తి సమర్పించు మాస్ మల్ల నమ్మచెట్లు పాటు బై వాల్ఫుల్. చూస్తూనే ఉండరు మళ్ళీ రేపు ఇది వరదాకా మీ TV5 ఇగుంటా.